మన ప్రపంచంలో అతిపెద్ద ఆదివాసీ జాతర ఈ నాగోబా జాతర. మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అంత ఘనంగా ఈ జాతరని జరుపుకుంటారు. ఈ నాగోబా జాతరను చూడడానికి హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఉన్న కేస్లాపూర్ గ్రామానికి వచ్చాను. ఈ గ్రామంలో జనాభా వందల సంఖ్యలో ఉన్న ఈ జాతరను చూడడానికి లక్షల్లో జనం వస్తారు. వీళ్ళ కట్టు బొట్టు ఆచారాలు సాంప్రదాయాలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ జాతరను చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వీళ్ళు టెక్నాలజీకి చాలా దూరంగా ఉన్న వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాలని సంప్రదాయాల్ని ఇప్పటికీ మర్చిపోకుండా వీళ్ళైతే ప్రతి సంవత్సరము ఘనంగా జాతరని జరుపుకుంటున్నారు. ఈ జాతర స్టార్ట్ అయ్యే ముందు ఈ బండి నుంచి అన్ని గ్రామాలకు వెళ్లి జాతరకి ఆహ్వానిస్తారు. ఈ నాగోబా జాతరలో దేవుణ్ణి అభిషేకించడానికి కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన చెప్పులు లేకుండా వెళ్లి అక్కడ గోదావరి నది నుండి తీసుకొచ్చిన నీటిని ఒక కలశంలో తీసుకొచ్చి చెట్టు మీద పెడతారు. ఈ కలశంలో ఉన్న నీటితోనే ఆ స్వామి వారికి అభిషేకం చేస్తారు. చాలా దూరం నుండి వచ్చిన వీళ్ళు ఇక్కడున్న మర్రి చెట్టు దగ్గర వాళ్ళ సామాన్లన్నీ పెట్టేసుకొని విశ్రాంతి తీసుకొని వాళ్ళకి కావాల్సిన అన్నం కూర అన్ని ఒక దగ్గర చేసుకొని అందరూ కలిసిమెలిసి తింటారు. దాదాపు వారం రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తితో, డప్పులతో, ఆటపాటలతో చివరికి వాళ్ళ సమస్యలు చెప్పుకునే దర్బారు తోటి ఈ జాతర ముగుస్తుంది. మరి ఈ నాగోబా జాతర గురించి ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, చాలా బాగుంటుంది, వీలైతే వెళ్ళి చూడండి. మరి ఎంతో వెనుకబడిపోయిన ఈ ఆదివాసీల గురించి వాళ్ళ జాతర గురించి కొంతమందికైనా తెలవాలంటే ఈ వీడియోని షేర్ చేయండి.